నోటితో మాట్లాడుతూ నొసటితో విక్రించడం అంటే ఏంటో అమెరికాకు బాగా తెలుసు. ఓ పక్కన కాల్పుల విరమణకి వెనక్కి తగ్గినట్టు నటిస్తుంటుంది. అదే సందర్భంలో హార్ముజ్జాల సంధిని దిగ్బంధించిన ఇరాన్ని దిగ్బంధిస్తుంది. ఇదే కాకుండా ఉన్నట్టుండి దాడులు చేస్తుంటుంది. అలాగే ఈ గ్యాప్లో ఇరాన్కి సంబంధించిన మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్కి, అట్లాగే బసిల్ సైన్యానికి, రెండో పక్కన ఇప్పుడు మొక్తజా ఖొమైనీ దగ్గర ఉన్నటువంటి ఒక బృందం, ఆయన బ్రతుకున్నారో లేదో తెలియదు, కోమాలో మాత్రం ఉన్నారు, అంటే బతికే ఉన్నట్టు, కాకపోతే స్పృహలో లేరు. ఆయన తరపున నిర్ణయాలు తీసుకునే బ్యాచ్ ఒక పాలకవర్గం 11 మంది 12 మంది ఉన్నారు. వాళ్ళకి మధ్యన అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఎవరు అన్నది, ప్లస్ ఆ మొక్తజా ఖొమైనీ ఎక్కడున్నారు అన్నటువంటిది వెతికే పనిలో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యన అనుసంధానకర్తగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని తాజాగా లేపడేసింది గుర్తు తెలియని బృందమనాలా, ఇంకేదైనా అనొచ్చు, ఐఆర్జీసీ జనరల్ వషీద్ హకన్. ఇతను శాటిలైట్ కాంట్రాక్ట్స్ నడుపుతున్నాడు ఐఆర్ఐబికి ఐఆర్జీసీకి మధ్యన. అలాగే ఖతం అల్ అన్బియా నెట్వర్క్, ఈ ఖొమైనీ బ్యాచ్, ఈ ముగ్గురికి మధ్య నడుపుతున్నాడు. ఇతను తన సొంత ఇంటి దగ్గర అందిషే ప్రాంతంలో ఉన్నటువంటి సొంత ఇంట్లో ఉండగా ఉన్నట్టుండి ఒక డ్రోన్ అక్కడున్న కిటికీలో నుంచి లోపలికి ప్రవేశించి దాంట్లో ఉన్న బాంబుతో సహా పేలిపోయింది. అందులో ఈయన కూడా పేలిపోయాడు. అంటే పక్కా స్కెచ్తో లేపేసినటువంటి సంఘటన. అంటే సంథింగ్ ఏదో జరుగుతోంది అక్కడ అన్నది అర్థమవుతుంది.